ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఆవిడ అభిప్రాయాల్ని, అనుభవాల్ని పంచుకోవడానికి మనతో పాటు స్టూడియోకి వచ్చారు. ఆవిడే గోగినేని హరిత. అండ్ ఐ వెల్కమ్ హర్ ఫ్రమ్ ఆల్ యువర్ సైడ్. వెల్కమ్ అమ్మ. నమస్తే సార్. నమస్తే అమ్మ. నమస్తే. సో నైస్. మీ ప్రోగ్రామ్స్, మీ తాలూకా కార్యక్రమాలు, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆవిడ ఈ మధ్య ఫియర్ అనే ఒక సినిమా కూడా డైరెక్ట్ చేశారు. దాని మీద కొంచెం బాగానే హల్చల్ నడుస్తుంది సినిమా ఇండస్ట్రీలో. వాటి విశేషాలు కూడా తెలుసుకుందాం. మీ సినిమా గురించి అంటే ఐ డోంట్ వాంట్ టు జస్ట్ లిమిట్ యూ సినిమా. ఓకే సార్. సినిమా మీరు హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్స్లో సినిమా కూడా ఒకటి. అవును సార్. కాకపోతే ఇప్పుడు సినిమా రిలీజ్కో దేనికో దగ్గరగా ఉంది. అవును. అండ్ మీకు చాలా అవార్డులు వచ్చాయని విన్నాను సినిమాకి. అవును సార్. ఏంటి ఆ సినిమా ఏంటి, అసలు దాని వ్యవహారం ఏంటి? యాక్చువల్గా నేను అభి గురించి ఇండస్ట్రీకి వచ్చాను సార్. తనకి డైరెక్షన్ ప్యాషన్ ఉండే, సరే అని చెప్పి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసినాం, దత్తాత్రేయ మీడియా అని, మన ఓను. అంటే మన పర్సన్ కి మనమే ప్రొడక్షన్ చేయకపోతే బయట వాళ్ళు ఎందుకు చేయాలి చేస్తారు? అన్న ఉద్దేశంతో వచ్చాం అనమాట. ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ మనకే ఉండాలి, పోయినా ఉన్నా మన రూపాయి ఉండాలి. మళ్ళీ వేరే వాళ్ళది ఒకళ్ళు ఏదైనా అయినా కూడా మేము చాలా బాధపడతాం. కొంచెం నాకు ఎథికల్ ఫీలింగ్స్ ఎక్కువ. ఆ ఒక్క రీజన్ తో హార్డ్ అండ్ మనీయే, బట్ స్టిల్ ధైర్యం చేసి మన ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ తీసినాం. ఆ ప్రాసెస్ లోనే అభి చెప్తే తెలిసింది నాలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారని. అంతకుముందు అసలు నాకు జీరో నాలెడ్జ్. సో తను చెప్పటం వల్ల నేను వర్క్ నేర్చుకొని తనకు అసిస్టెంట్ గా పనిచేసి 24 క్రాఫ్ట్స్ ఏంటి, దాంట్లో ఏ పని ఎలా ఉండాలనేది మొత్తం కూడా త్రూ అవుట్ ఎక్స్పీరియన్స్ అయ్యి, ఆ తర్వాత ఫియర్ అనే స్టోరీ, అంటే నా దగ్గర మల్టిపుల్ స్టోరీస్ ఉన్నాయి సార్. అందులో ఫియర్ అనే స్టోరీని నేను పిక్ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా ఇది రిస్కీ స్టోరీ. యాజ్ ఏ మూవీ బడ్జెట్ కానీ రిటర్న్స్ పరంగా రిస్కీ, బట్ యాజ్ ఏ మేకర్ గా నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉన్న మూవీ స్టోరీ ఇదే అనమాట. రిటర్న్స్ ప్రాబ్లమ్ అంటూ కూడా ప్రైడ్ ఫీల్ అవ్వగలరా? అంతే అంతే. యాజ్ ఎ మేకర్ గా సక్సెస్ అయితే హ్యాపీయే కదా సార్. మనీ కంటే ఇప్పుడు మనీ వచ్చి ఎలా తీసారు మూవీ అంటే అది ఇన్సల్ట్ కదా సార్. మనీ ఉన్నా హ్యాపీ కాదు కదా. సో ఒక్కసారి పేరు వచ్చి మనం నిలబడితేనే కదా సార్ మనీ ఎప్పుడన్నా సంపాదించుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో నేను స్ట్రిక్ట్ గా నేను మేకర్ గా గుర్తింపు రావాలి అన్న చాలా తాపత్రయంతో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా దీన్ని నేను డిజైన్ చేశాను సార్. ఆ డిజైనింగ్ లో కంప్లీట్ అయ్యాక నాకు అనిపించింది, అరే ఇది అవార్డు విన్నింగ్ మూవీ లాగా అనిపిస్తుంది అని నా మనసుకు అనిపించి మన డిఓపి ఆండ్రూ సార్తో డిస్కస్ చేశాను. నాకు అసలు ఐడియా లేదు అవార్డ్స్ గురించి కూడా. అప్పుడు ఆయన అన్నారు 100% ఇది అప్లై చేయాలి హరిత, ఎందుకంటే ఇట్ ఈస్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే అన్నారు. అప్పుడు మూవీ అయిపోయిన తర్వాత ఫస్ట్ కాపీ రెడీ అవ్వగానే నేను ఇంటర్నేషనల్ అవార్డ్స్ కి అప్లై చేస్తున్నా. సో ఒక 50 పైన అప్లై చేశాను సార్. 50లో 38 ఫిలిం విన్ అయింది. డైరెక్ట్ గా ఫిలిమే విన్ అయింది. సో అది కాకుండా వాళ్ళు మల్టిపుల్ కేటగిరీస్ కి ఇచ్చారు. ఎందుకంటే నేను చాలా లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకున్నా, ఎందుకంటే ఎంట్రీ ఫీస్ ఉంటాయి సార్ ప్రతి దానికి కూడా. నేను కొన్ని అప్లై చేశాక వాళ్ళే నాకు చాలా డిస్కౌంట్ కూపన్స్, కొంతమంది ఫ్రీ ఎంట్రీస్ కూడా ఇచ్చేసారు అప్లై చేయమని వాళ్ళే. సో అలా అప్లై చేశాను అనమాట. అప్లై చేసిన తర్వాత డైరెక్టర్ కేటగిరీకి కూడా 50%, మోర్ దెన్ 50% వచ్చాయి డైరెక్టర్ కేటగిరీకి. ఆల్మోస్ట్ అన్ని దాంట్లో డైరెక్టర్ కేటగిరీకి కూడా ఇచ్చారు వాళ్ళే. సో ఎడిటింగ్ కి ఇచ్చారు, యాక్టర్ కి ఇచ్చారు, సో ప్రొడక్షన్ కి అట్లాగా 70 అవార్డ్స్ వచ్చాయి. 38 ఫెస్టివల్స్ లో మెయిన్ ఫిలిమే కాకుండా మిగతా అన్ని కూడా కలిపి 70 అవార్డ్స్ వచ్చాయి యాజ్ ఆఫ్ టుడే. సో దట్ 30 ఎందుకు వదిలేశారు? సెంచరీ అయిపోను కదా. లేదు అంటే నేను అసలు కౌంట్ నిజం చెప్పిన సార్ ఒక 5-10 వస్తే గొప్పలే. సో అదన్నా చెప్పుకొని గర్వపడదాం అనుకున్నా. ఒక 5-10 అయిపోయిన తర్వాత ఒక నెంబర్ అట్లా ఇంక్రీజ్ అవుతుంటే అప్పుడు నేను నిజంగా ఫీల్ అయ్యాను సార్. ఐ మేడ్ ఏ గుడ్ ఫిలిం అని నిజంగా అప్పుడు ఫీల్ అయ్యాను. కానీ అవార్డులు ఎక్కువ వస్తే దానిలో ఒక డేంజర్ ఉందమ్మా, ఆడియన్స్ కి దూరంగా ఉంటాయి సినిమాలు, అవార్డు సినిమాలు. యాక్చువల్ గా నేను అందుకే డే 1 నుంచి క్లారిటీ ఇస్తున్నాను సార్. ఇది డాక్యుమెంటరీ కాదు, యాక్చువల్ గా చెప్పాలంటే ఇది కమర్షియల్ ఫార్మాటే. ఓకే. వాస్తవానికి అందుకే ఇంకా కొన్ని మిస్ అవ్వడానికి నేను కారణం అదే. వీళ్ళు కూడా మన స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ కి ఇచ్చారు. ఒరిజినల్ గా చెప్పాలి అంటే అవార్డు కేటగిరీస్ లో కమర్షియల్ గా ఎక్కువ ఉండకూడదు, బట్ మనది మ్యూజిక్ గానీ అవన్నీ కమర్షియల్ గానే ఉంటది. సో మ్యూజిక్ అసలు అనూప్ గారు కదా, సో చాలా బాగుంది. మీ పాటలు కూడా విన్నాను, బాగున్నాయి. సో యాక్చువల్ గా మనం విన్ అవడానికి మేజర్ రీజన్ స్క్రీన్ ప్లే కాన్సెప్టే సార్, అంతే. సో ఆ క్వాలిటీ ఆఫ్ మూవీ వల్ల వచ్చింది తప్ప. సో అందుకనే నేను గర్వంగా చెప్పాలి అన్నా మనకి ఒక ఇబ్బందే, పోనీ చెప్పకుండా ఉన్నా మీరు ఒక్కళ్ళు గర్వపడటం కాదమ్మా, ఇది అసలు మీ ఉమెన్ ఫోక్, వరల్డ్ ఆఫ్ ఉమెన్
అండ్ మోర్ సో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా గర్వపడాల్సిన విషయం. అవును. ఒక ఉమెన్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన ఫిల్మ్ కి అవార్డులు రావడం. అవును సార్. అదైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ తర్వాత. సో సరే నలుగురికి పంచుకుందాము, తర్వాత వేరే వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉంటదని చెప్పి నేను టీజర్ అప్పుడు ఒక వీడియో తయారు చేసి చేశానమాట. ఎందుకంటే కొంతమంది అవార్డ్స్ అంటేనే కొనుక్కున్నారా, డబ్బులుంటే నేను కొన్ని అవార్డులు ఇస్తాము, అట్లాగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఓకే, నేను అసలు దానికి ఎప్పుడు నేను ఫీల్ అవ్వను. 100 మందిలో 20 మంది తిడితే ఫీల్ అయ్యే మనిషిని అసలు నేను కానే కాదు. 100 మంది తిట్టినా అసలు నేను బేసికల్ గా నేను నిజంగా ఫీల్ అవ్వను. ఐ జస్ట్ స్మైల్ అండ్ మూవ్ ఆన్. ఎందుకంటే చిరంజీవి గారి కథ విన్నారా? కప్ప కథ. చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అవును, చెప్తారు. ఆ కప్ప ఎక్కుతున్నప్పుడు లాస్ట్ లో కప్పకు వినిపించదంట, కానీ ఎక్కిపోతుంది లాస్ట్. అవును, అట్లా అంతే. నేను ఎప్పుడు అనిపిస్తారు, ఎందుకంటే ఎన్నో చూసిన తర్వాత ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇప్పుడు నాకు అట్లా పొగిడారని ఏదో మురిసిపోను, తిట్టారని బాధపడను సార్. ఎన్నో చూసావంటే ఎట్లాగమ్మా? అంటే యూ హ్యావ్ కమ్ డిఫరెంట్ సెగ్మెంట్స్. ఐటీలో ఉన్నారు. అవును, అంటే లైఫ్ చిన్నప్పుడే సార్. అంటే నాకు వచ్చిన తర్వాత నుంచి కష్టం అనేది ఫస్ట్ పరిచయం అయింది నాకు చైల్డ్హుడ్ లో. ఎలా అంటే ఉంటాయి కదా సార్, ఫ్యామిలీలో స్టార్ట్ అయింది. సో అట్లాగా అంటే ఎన్నో స్లీప్లెస్ నైట్స్ అనమాట చిన్నప్పటి నుంచి. అంటే నాకు తెలిసి 12 ఇయర్స్, హార్డ్లీ 10 to 12 ఇయర్స్ అప్పటి నుంచే నేను కష్టం చూడటం మొదలుపెట్టా చిన్నప్పుడు. అంటే పుట్టింది మంచి ఫ్యామిలీయే, మంచి పీపులే, బట్ వెన్ సిచ్యువేషన్ చేంజెస్ ఎవ్రీథింగ్ చేంజెస్ అంతే. అంటే అది చెప్తే నా ఫాదర్ వాళ్ళకి డిస్రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి నేను చెప్పలేను, బట్ ఐ హ్యాడ్ వెరీ బ్యాడ్ పాస్ట్ అనమాట. అంటే ఎవ్రీ నైట్ మన హిందువులో ఉన్న దేవుళ్ళందరినీ పూజించుకుంటా ఉండేదాన్ని నైట్ టైము. సో అట్లాగా నేను శివుడికి శివుడు ఒక్కడు పలికాడు సార్. నేను చిన్నప్పుడే, నేను 17 ఏళ్ళప్పుడు నాకు తెలిసినంత వరకు శివుడు పలికాడు. నేను ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి నిలదీసిన అప్పుడు, నీ ఆజ్ఞలేంది ఏమి అవదంటారు కదా, సరే నువ్వే పుట్టించావంటారు కదా, సో నాకు ఇంకా తండ్రి నువ్వే అవ్వాలి, ఇంకా యు ఆర్ ద మై ఫాదర్, నువ్వే నా రెస్పాన్సిబిలిటీ తీసుకో ఈ రోజు నుంచి అని చెప్పి ఆయనకు అప్పచెప్పేసిన నా లైఫ్. సో ఆ రోజు నుంచి నేను చూసా నన్ను ఆయన నా చేంజ్ ఓవరు, నన్ను ఒక్కదాన్ని. అంటే 17 ఏళ్ళప్పటి నుంచి ఒక అమ్మాయి సెక్యూర్డ్గా ఈ సమాజంలో ఒంటరి ప్రయాణం అంటే చిన్న విషయం కాదు. సో నేను అంటే ఆ పేరు శివయ్య ఉండొచ్చు, ఐ డోంట్ నో, ఎవరైనా కావచ్చు, నేచర్. నేను పెట్టుకున్న పేరు శివయ్య. సో నేను చూసా ఆయన దగ్గరికి వెళ్ళి, నూజివీడులో బస్ స్టాప్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది శివుడిది, వెరీ ఓల్డ్ టెంపుల్. అక్కడికి వెళ్ళి నేను ఆయన నిలదీసిన రోజున నేను విన్నాను, ఓకే నేనున్నాను అని ఆయన నాకు చూపించాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కష్టమైనా నష్టమైనా ఏదైనా ఇంకా నాకు ఆయన ఇంకా అంతే. అంటే సింపుల్గా